నమస్కారం వీధి న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ముఖ్యాంశాలు. సినిమా షూటింగ్ల అనుమతికై ఏపీ వెళ్లిన సినీ ప్రముఖులు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం కానున్న పరిశ్రమ పెద్దలు. ప్రజారోగ్యంతో ఆటలాడకండి, కోర్టు ఆదేశాలను అమలుపరచమని కోరిన ఎంపీ ఉత్తమ్. జ్వరం గొంతు నొప్పితో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి. కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు. ఏపీలో బార్ల యజమానులకు జగన్ సర్కార్ శుభవార్త. రిటైల్ అవుట్లెట్ ద్వారా విక్రయించుకునే వెసులుబాటు. మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి. శ్రమదానం చేసిన ఎంపీడీఓ గ్రామ సర్పంచ్. ఇక వివరాలకు వెళ్తే సినిమా షూటింగ్లపై మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో పలువురు దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో చర్చించనున్నారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎంతో భేటీ కానున్నారు. ముఖ్యమంత్రితో భేటీ కానున్న వారిలో చిరంజీవితో పాటు నాగార్జున, డి సురేష్ బాబు, రాజమౌళితో పాటు పలువురు ఉన్నారు. కాగా చిరంజీవి నేతృత్వంలో ఇటీవల సినీ ప్రముఖులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్లకు అనుమతి ఇవ్వాలని కోరగా కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ పట్టణంలో గల కేటీపీఎస్ 7వ దశ కర్మాగారంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఏసీ కంట్రోల్ రూమ్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఫర్నిచర్ దగ్ధమైంది. ఉదయం ఈ సంఘటన జరగడంతో వెంటనే కేటీపీఎస్ సీఐ వెంకటేశ్వరరావు కేటీపీఎస్లోని ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు 6 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. తెలంగాణలో కరోనా పరీక్షల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సర్కార్పై విమర్శలు గుప్పించారు. ప్రజారోగ్యంతో ఆటలాడకుండా కోర్టు ఆదేశాలను వెంటనే అమలుపరచాలని కోరారు. జ్వరం గొంతు నొప్పితో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. ఆయన నివాసానికి వచ్చిన వైద్యులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు రావాల్సి ఉంది. కాగా ఆదివారం మధ్యాహ్నం నుంచి జ్వరంతో బాధపడుతున్న కేజ్రీవాల్ వైద్యుల సూచన మేరకు హోం క్వారంటైన్లో ఉంటున్నారు. తాను పాల్గొనాల్సి ఉన్న అన్ని సమావేశాలను వాయిదా వేశారు. పలు అంశాలపై ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తున్నారు. ఏపీలో బార్ల యజమానులకు జగన్ సర్కార్ శుభవార్త వినిపించింది. బార్లలో బార్ల విక్రయాలు జరపవద్దని స్పష్టీకరించింది. బార్లలో నిల్వ ఉన్న మద్యం సీలు బాటిళ్లను సమీపంలోని రిటైల్ అవుట్లెట్ల ద్వారా విక్రయించుకునే వెసులుబాటు కల్పించింది. కేవలం సీల్డ్ మద్యం బాటిళ్లు మాత్రమే విక్రయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బీర్లపై ఎక్స్పైర్ డేట్ ఉన్న కారణంగా విక్రయాలను అవకాశం ఇవ్వాలని ఏపీ వైన్స్ డీలర్ అసోసియేషన్ విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం స్పందించింది. ఈ నెల 8 నుంచి లాక్డౌన్ నిబంధనలు చాలా వరకు సడలించినా బారు రెస్టారెంట్లకు ప్రభుత్వం ఆ మినహాయింపు ఇవ్వలేదు. రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తుంది. విధ్వంసానికి ఒకే ఛాన్స్ పేరుతో వైసీపీ ఏడాది పాలనని విమర్శిస్తూ టీడీపీ విడుదల చేసిన ఛార్జిషీట్పై మంత్రి ఆవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. జగన్ పాలనపై లోకేష్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. జగన్ను విమర్శించే స్థాయి, నైతిక హక్కు లోకేష్కు లేదన్నారు. ఏడాది పాలనలో 90% పైగా హామీలు అమలు చేసిన వైసీపీ ప్రభుత్వంపై లోకేష్ అభాండాలు వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఓటమికి కారణం లోకేష్ అన్నారు. మంత్రి ఆవంతి నాయకులు ప్రజల నుంచి రావాలి, వారసత్వం నుంచి కాదని లోకేష్ను ఉద్దేశించి అన్నారు. లోకేష్ నాయకత్వాన్ని ఎవరు కోరుకోవడం లేదన్నారు ఆయన. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే రాజధాని వికేంద్రీకరణ అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ నుంచి సడలింపులను మరింత పెంచిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో ఉన్న సరిహద్దుల వద్ద గతంలో ఏర్పాటు చేసిన చెక్పోస్టులను తెలంగాణ ప్రభుత్వం తొలగించింది. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న వాహనాలకు ప్రస్తుతం అధికారులు ఎటువంటి ఆటంకాలు కలిగించడం లేదు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్కు వెళ్లడానికి బయలుదేరుతున్న తెలంగాణ వాసులకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం అత్యవసర వాహనాలు, పాసులు కలిగి ఉన్న వారిని మాత్రమే సరిహద్దులు దాటి ఏపీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతిస్తున్నారు. త్వరలో ఏపీ సరిహద్దుల వద్ద కూడా ఆంక్షలు తొలగిపోతాయని అధికారులు తెలియజేశారు. अजय कुमार फर्स्ट प्लेस।
మెదక్ జిల్లా టెక్మాల్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యాలయంలో శ్రమదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిరణ్మయి, గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్, ఈసీ లక్ష్మణ్, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. सर पाय बरं గ్రామ పంచాయతీ లోపల 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. 1వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు ప్రతి గ్రామ పంచాయతీ లోపల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీంట్లో అందరూ గౌరవ సభ్యులు, సర్పంచులు, పంచాయత్ సెక్రటరీస్, తర్వాత శానిటేషన్ సిబ్బంది ముఖ్యంగా వాళ్ళు అందరి సహకారంతో చాలా మట్టుకు గ్రామాల లోపల అంటే ప్రభుత్వం సూచించిన మేరకు అన్ని పనులు చేపట్టడం జరిగింది. ఇక పెద్ద మండలమైన పెద్ద గ్రామ పంచాయతీలు అయిన వాటిల్లో ఉదాహరణకి మన టెక్మాల్ గ్రామ పంచాయతీలో ఇంకా కొన్ని శానిటేషన్ వర్క్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చేపట్టాల్సి ఉన్నది. ఇంకా కొంచెం పెద్ద గ్రామ పంచాయతీ కాబట్టి కొంచెం టైం తీసుకోవడం జరిగింది. అవన్నీ కూడా ఇవాళ గ్రామసభ నిర్వహించి ఇంకా ఎన్ని మనం చేయాల్సి ఉన్నాయి అన్నది కూడా అన్ని గ్రామ పంచాయతీల లోపల అట్లాంటి గ్రామసభలు చేసుకున్నారు. టెక్మాల్ లోపల కూడా చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంకొక 1 వీక్ లోపల పూర్తిగా చేసుకుంటాము. అంతేకాకుండా శానిటేషన్ ప్రోగ్రామ్ అనేది నిరంతర ప్రక్రియ. అది ఇవాళ ఒక 10 రోజుల లోపల ఆగిపోయేది కాదు. అందరూ ప్రజలు కూడా సహకరించాలా, ప్లాస్టిక్ వినియోగం తక్కువ చేయాలా. అందుకని ఇవాళ మన మండల ఆఫీస్ లోపల అందరు కార్యదర్శులను, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మన ఈజీఎస్ సిబ్బందిని అందరినీ సహకారంతో ప్లాస్టిక్ తీయడం జరుగుతుంది. అందరికీ కూడా ప్రజలకు, టెక్మాల్ మండల ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్లాస్టిక్ అనేది చాలా మటుకు మీరు తక్కువ చేయండి. వీలైనంత మటుకు స్టీల్ గ్లాసులు ఇవే వాడండి. ప్లాస్టిక్ని చాలా తక్కువ చేస్తే మనకి అవి భూమిలో కరగవు కాబట్టి మన భూమిని వేడి నుంచి కాపాడిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడిపించినందుకు అందరు కార్యదర్శులకు, సర్పంచ్లకు, తర్వాత ముఖ్యంగా ఎవరైతే ముందుకొచ్చి ప్రజలు కూడా ముందుకొచ్చారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. రైతుల సౌకర్యార్థం ఏతొండా గ్రామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంకు వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకు లావాదేవీల కోసం, లోన్ రెన్యువల్ కోసం రైతులు 10 గంటల్లోపు రావాలని నిబంధనలు విధించడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి హామీ కూలీలు, వ్యవసాయ పనులు వెళ్లిన వారు ఈ నిబంధనల పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గేట్ క్లోజ్ చేసిన రైతులను ఎండలో నిలబెడుతున్న తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్పై చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. కనీసం వాటర్ అన్న కేటాయించవచ్చు కదా. వాటర్ లేదు, టెంట్ లేదు, ఏం లేదు. వాడికి మాత్రం ఏసీ పెట్టుకొని కూర్చున్నాడు. అరే ఎండలో పని చేసి వస్తాం మనమంతా. ఇక్కడ ఎండలో పని చేసి వస్తే కూడా ఇట్లా చేస్తే ఎట్లా అయినా లోపల ఉంటే మనం తాగనిస్తాడు ఇప్పుడు మనకి. కానీ 10:30 గేట్ క్లోజ్ చేయడం ఏంటి? 12 తర్వాత క్లోజ్ చేసినట్టు ఒక అర్థం ఉన్నది. తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామంలో కడబాల సత్యనారాయణ రెడ్డి కుడుముల చిట్టిబాబుపై బాణంతో దాడి చేశారు. ఈ దాడిలో చిట్టిబాబు మృతి చెందాడు. విషయం తెలుసుకున్న అడ్డతీగల పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండలం తాడూరు గ్రామానికి చెందిన 60 సంవత్సరాల రెడ్డిమల్ల సంజీవయ్య బతుకుండగానే చనిపోయినట్లు గ్రామ కార్యదర్శి కళావతి ఆన్లైన్లో నిర్ధారించారు. దీంతో గత 7 నెలల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్లు రావడం లేదని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు గ్రామ కార్యదర్శిని అడిగినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 మంది ఆసరా పింఛన్దారుల పరిస్థితి ఇదేనని బాధితులు తెలిపారు.
అత్త నాకు ఇది ఒక వాయిస్ రెడ్మల్ సంజయ్ తాడూరు గ్రామ నివాసిని నాగపల్లి మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి నివాసి నేను. నాకు గత సంవత్సరం నుండి నాకు పెన్షన్ వచ్చేది, కానీ జరిగిపోయినటువంటి డిసెంబర్ 2019 నుండి నాకు పెన్షన్ నాకు రావడం లేదు. దాని గురించి నేను బ్యాంకులు తెలుసుకుంటే అక్కడ ఈ పెన్షన్ గురించి మరి ఆఫీస్లో మీరు తెలుసుకొని మా దగ్గర ఏం లేదు, మేము ఇక్కడికి వస్తామే ఇస్తాం కానీ మేము ఎట్టి ఇస్తామా మేము వాళ్ళు మాట్లాడి నేను ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అడిగి మీరు చనిపోయినట్టు ఇక్కడ సర్టిఫికెట్ ఉన్నది ఇప్పుడు, అందుకే మరి మీ పెన్షన్ ఆగిపోయానంటే సరే మరి అయ్యమ్మ ఎట్లా ఆగిపోయింది ఎవరు పెట్టిండ్రు, మరి నేను చనిపోయినాడు కదా బ్రతుకున్నా కదా సార్, మరి నేను బ్రతుకున్నాక ఇట్లా చనిపోయినా ఎట్లా పెడతారు సార్ సర్టిఫికెట్ అంటే, మీ కార్యదర్శి పెట్టిందో సెక్రటరీ మీరు అక్కడ తెలుసుకోండి అని వాళ్ళు అక్కడ చెప్పడం లేదు. అక్కడ వాళ్ళు చెప్పేదాకా ఇంకా సంగతి మాకు తెలియదు. అదే మామూలుగానే వాళ్ళు అడిగారు, మరి మేడం మీరు రెడ్మల్ సంజయ్ ఉన్నాడా తాడూరులో అంటే, అయ్యో ఆయన ఎప్పుడూ చనిపోయింది కదా మీరు గుర్తు అడుగుతారు అని వాళ్ళు మాట్లాడిండు. మరి మామూలుగా బతుకున్నాడు కదనమ్మా మీరు గుర్తు పెట్టారు అని వాళ్ళు నాతో మాట్లాడించడం జరిగింది. మామూలుగా చెప్తే అడిగారు వాయిస్ చెప్పారు. వాళ్ళకి సెల్లు అవుట్ స్పీకర్ పెట్టి మాట్లాడారు. నామదరినే మాట్లాడింది ఆయన వివరంగా, ఆయన ఎప్పుడో చనిపోయిండు ఇంకా బ్రతుకున్నాడు ఆయన మాట్లాడిండు. మరి ఆయన బ్రతుకుండగానే ఇతట పెట్టినావమ్మను ఇది సరి అయిన పద్ధతి కాదు అని అక్కడ వాళ్ళు చెప్పడం. సరే మంచిది, మేము ఇక ఆమె అట్లా చేసింది కదా ఈ పెన్షన్ మరి వచ్చేటట్టు మరి ఆమె చేస్తుందా ఏం చేస్తుంది మరి అడుగురాని అన్నీ అన్నప్పుడు మేము తాడుకు వెళ్ళి మళ్ళీ ఆమె అడిగినాం. అడిగితే అది ఎట్లయిందేమో మరి సరే మంచి నేను అనుకొని నేను చేస్తా పోని అంటుంది. ఆనాటి నుండి ఈనాటి దాకా వస్తుంది పో అనేటటువంటి మాట చెప్తున్నారు, కానీ ఆనాటి నుండి ఈనాడు దాకా నాకు పెన్షన్ నాకు రావడం లేదు. చాలా ఇబ్బంది అయింది. ఎన్నిసార్లు వచ్చినా కానీ వాళ్ళు నవ్వుకుంటేనే ఆమె మాట్లాడుతుంది. ఇప్పుడు మేము చేస్తాం, మీరు పై అధికారులు అడుగురు, నాకు నేను చేసేది ఏం లేదు, నువ్వు అక్కడ ఏం చేసుకుంటా చేసుకోకపోని ఆమె ఎగతాళి చేసినట్టు మాట్లాడుతుంది. ఇక నేను ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నా నేను. దయచేసి మరి నాకు ఈ యొక్క పెన్షన్ మరి నాకు ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నాను. నేను వికలాంగులను, నేను ఏ పని కూడా చేయలేదు, నాకు రెండు చేతులు నాకు బలహీనమైనటువంటివి. ఇట్లా పై అధికారులు ఎన్నిసార్లు అయినా ఎవరిని అడిగినా వస్తుంది అని అంటున్నారు, కానీ నాకు ఇప్పటి వరకు నాకు పెన్షన్ నాకు రాలేదు. కానీ ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నా నేను. హైదరాబాద్లో ఇటీవల కలకలం రేపిన చిరుత మళ్లీ కనిపించింది. రాజేంద్రనగర్లోని జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిసరాల్లో ఇది సంచరిస్తున్న ఆనవాళ్లు కనిపించాయి. అంతేకాదు ఓ ఇంటి కిటికీల నుంచి ఇంట్లోకి తొంగి చూసిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. దీంతో ఈ ప్రాంత ప్రజలు భయంతో వణికిపోతున్నారు. చిరుతను వెంటనే బంధించాలని యూనివర్సిటీ సిబ్బంది స్థానికులు కోరుతున్నారు. కాగా దాదాపు నెల రోజులుగా ఈ చిరుతను పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నా అది మాత్రం చిక్కడం లేదు. వలస కూలీలను స్వంత రాష్ట్రాలకు 15 రోజుల్లో పంపించేయాలని సుప్రీంకోర్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వలస కూలీలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. వలస కూలీల జాబితాను తయారు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోర్టు కోరింది. వలస కార్మికులకు కల్పిస్తున్న ఉపాధి అవకాశాల గురించి కూడా వెల్లడించాలని కోర్టు పేర్కొంది. ఒకవేళ ఏ రాష్ట్రానికైనా శ్రామిక రైళ్ల అవసరం ఉంటే రైల్వే శాఖ ఆ రాష్ట్రానికి 24 గంటల్లో రైళ్లను ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. లడఖ్లో
టిబెట్లోని చైనా భారత్ మధ్య చోటు చేసుకుంటున్న పరిణామాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అనుమానాలు వ్యక్తం చేశారు. చైనాతో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా అన్ని వివరాలు తెలపాలని డిమాండ్ చేస్తున్న రాహుల్ గాంధీ త్వాసగా ట్విట్టర్ ద్వారా ఈ విషయంపై మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. పెట్రోల్ డీజిల్ ధరలు వరుసగా మూడో రోజు కూడా స్వల్పంగా పెరిగాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలను ఈ రోజు దాదాపు 50 పైసల చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఢిల్లీలో నిన్న లీటర్ పెట్రోల్ ధర ₹72.46 ఉండగా 54 పైసలు పెరిగి ఈ రోజు ₹73కు చేరింది. డీజిల్ ధర నిన్న లీటర్కి ₹70.59 ఉండగా ఈ రోజు 58 పైసలు పెరిగి ₹71.17కు చేరింది. కాగా చమురు సంస్థలు నిన్న మొన్న పెట్రోల్ డీజిల్ ధరలను 60 పైసల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. పసిడి ధర మళ్లీ పెరిగింది. ప్రపంచ రేట్లలో స్వల్ప లాభాల మధ్య దేశీయ బంగారం 1% పెరిగింది. దీంతో 10 గ్రాముల పసిడి ధర ₹46,100ను తాకింది. MCX గోల్డ్ ఫ్యూచర్ 10 గ్రాములు ₹400 పెరిగి ₹46,100కు చేరగా పసిడి ధరకు మళ్లీ రెక్కలొచ్చినట్లయింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీయ మార్కెట్లో మాత్రం పెరిగింది. గోల్డ్ ధర ఔన్సుకు 0.02% క్షీణించింది. బంగారు ధర ఔన్సుకు $1,704కు తగ్గింది. వెండి ధర కూడా పెరిగింది. కేజీ వెండి ధర ₹30 పెరగడంతో కిలో వెండి ధర $47,440కి చేరింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో ఇందుకు ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. సినిమా షూటింగ్ల అనుమతికై ఏపీ వెళ్లిన సినీ ప్రముఖులు. తాడేపల్లిలో ముఖ్యమంత్రి జగన్తో సమావేశం కానున్న పరిశ్రమ పెద్దలు. ప్రజారోగ్యంతో ఆటలాడకండి, కోర్టు ఆదేశాలను అమలుపరచమని కోరిన ఎంపీ ఉత్తమ్. జ్వరం గొంతు నొప్పుతో బాధపడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి. కరోనా పరీక్షలు నిర్వహించిన వైద్యులు. ఏపీలో బార్ల యజమానులకు జగన్ సర్కార్ శుభవార్త. రిటైల్ అవుట్లెట్ ద్వారా విక్రయించుకునే వెసులుబాటు. మెదక్ జిల్లా టెక్మల్ మండల కేంద్రంలో పల్లె ప్రగతి. శ్రమదానం చేసిన ఎంపీడీఓ గ్రామ సర్పంచ్. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.